హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్న ప్లేస్ వచ్చేసి హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం మడికొండ గ్రామానికి చెందిన శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాక స్ట్రెయిట్గా వెళ్తే మనం డైరెక్ట్గా దేవాలయం దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ దేవాలయం కాజీపేట్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనం ఆరాధించే దైవం వచ్చేసి శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి. ఈ దేవాలయం గుట్టపైన ఉంటుంది. మనం వెహికల్స్ గుట్టపై వరకు తీసుకెళ్ళిపోవచ్చు. నార్మల్ డేస్లో అయితే వెహికల్స్ పైకి వెళ్తాయి, బట్ స్పెషల్ డేస్లో వెహికల్స్ని పైకి అలో చేయరు. మనం కిందనే వెహికల్స్ పెట్టేసి పైకి వెళ్ళాలి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివుడి దేవాలయం, రాముడి దేవాలయం ఎదురెదురుగా ఉంటాయి. పైకి వెళ్తున్నప్పుడు మధ్యలో మనకి రైట్ సైడ్లో ఇలా వినాయకుడి గుడి కనిపిస్తుంది. ఇక్కడ ఆగి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసుకొని దర్శనానికి వెళ్ళిపోతున్నాం. చాలా వరకు దేవాలయాలలో క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ కూడా క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. మొదటగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని తర్వాత శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రధాన ద్వారం పైన మనకి ఇలా శివ పార్వతుల ప్రతిమలు కనిపిస్తాయి. ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకొని లోపలికి వెళ్తున్నాం. ఈ దేవాలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే ఈ దేవాలయంలోని శివలింగం కాశీ విశ్వేశ్వరుని పోలి ఉంటుంది. ఈ దేవాలయానికి రామలింగేశ్వర ఆలయం అని పేరు రావడానికి కారణం ఏంటంటే సీతారాములు భద్రాచల ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడున్న శివుడిని ఆరాధించారని, అందువల్ల ఈ క్షేత్రానికి రామలింగేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఇక్కడ శివాలయంతో పాటు ఎదురుగా ఉన్న రామాలయం కూడా చాలా ప్రాచీనమైనది. ఈ దేవాలయాలను కాకతీయులు నిర్మించారు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆంజనేయ స్వామి ఎదురుగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రామాలయం. సీతారామచంద్రుల దర్శనం పూర్తయింది. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే శివరాత్రి ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. దాంతోపాటు శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణ వేడుకలు కూడా చాలా బాగా జరుగుతాయి.
ఈ దేవాలయంలో నిత్యాన్నదానం కూడా చేస్తారు. మనకి శివాలయం పక్కనే మనకి ఈ గుండం కనిపిస్తుంది. ఇది మొత్తం దేవాలయం చుట్టుపక్కల ప్రాంగణం. మనకు చుట్టూ చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే సిటీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. దర్శనం అయ్యాక కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. ఇంతటితో దర్శనాలు పూర్తయిపోయాయి. ఇంతవరకు మా ఈ వీడియో చూసారంటే మా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.